హాయ్ హలో వెల్కమ్ టు నా సందేహం నా సమాధానం. మనం రెగ్యులర్గా వాడుతున్న మాటల్లో కొన్ని జాతీయాలు, కొన్ని సామెతలు దొర్లుతూ ఉంటాయి. అలాగే కొన్ని బాగా తెలిసి ఉన్న మాటలు తెలియకుండానే మాట్లాడేస్తాం. వాటికి అర్థం ఏంటో తెలుసుకోకుండానే మాట్లాడేస్తుంటాం. వాటికి అర్థం తెలుసుకోవాలంటే ఒక్కోసారి ఇబ్బందిగాను ఫీల్ అవుతాం. ఎందుకంటే అయ్యో దీనికి అర్థం తెలియదా అని ఎవరైనా అంటారేమోనని. కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. దానికి వయసుతో సంబంధం లేదు. సందేహం వచ్చిందంటే సమాధానం వెతుక్కోవాల్సిందే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. ఈ శ్లోకం మొత్తం రాకపోయినా ఈ లైన్ మాత్రం చాలామందికి తెలిసిందే. అయితే ఈ శ్లోకం ఎవరితో అన్నారు, ఏ సమయంలో అన్నారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపి స్వర్గమయీ లంకానమే లక్షణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. ఇది రామాయణ శ్లోకం అని అర్థమవుతుంది. ఈ శ్లోకం యుద్ధకాండలోనిది. రావణ వధ అయిన తర్వాత రామలక్ష్మణుల మధ్య జరిగిన సంభాషణలో రాముడు లక్ష్మణునితో అన్న మాట జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అని. రఘుకుల తిలకుడు మానవతావతారం ఎత్తి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మార్థ కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణుని వధించిన తరువాత రాముడు ఇక అయోధ్యకు వెళ్దామా అన్నప్పుడు లక్ష్మణుడు లంకలోని ఐశ్వర్యము, బంగారము, వజ్రాలను చూపిస్తూ ఇక్కడంతా బంగారమే, అయోధ్య కన్నా ఐశ్వర్యం ఎక్కువగా ఉంది కదా, ఇక్కడే ఉండిపోదామని అనగానే రాముడు లక్ష్మణ, ఈ లంక స్వర్ణమయం కావచ్చు, అది స్వర్గం కావచ్చు, కానీ అది మనకు అక్కర్లేదు. జననీ జన్మభూమి స్వర్గం కన్నా మిన్న కదా, మన దేశానికి మనం తిరిగి వెళ్ళిపోదాం. మాతృప్రేమకు దేశభక్తిని ప్రబోధించే ఈ శ్లోక సూక్తి అందరి హృదయాలలో కలకాలం మారిమోగిపోతూనే ఉంటుంది. ఇది ఈనాటి సందేహానికి సమాధానం. మీకు ఇలాంటి సందేహం కలిగితే నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. నా వాట్సాప్ నెంబర్ 9848321079. వచ్చే ఎపిసోడ్లో మరో సందేహానికి మరో మంచి సమాధానంతో వస్తాను. బాయ్ బాయ్, సీ యూ. Please subscribe. Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.